యేసుప్రభు చెప్పాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? నిందిస్తారు, హింసిస్తారు. అలా మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు మీరు ఏమవుతారు? ధన్యులు. నేను ఒక మాట చెప్తాను, మీరు తప్పు చేసి మాట పడ్డారు అంటే అది పెద్ద విషయం కాదు. మీరు తప్పు చేసి మాట పడ్డప్పుడు మీరేదో బాధపడవలసిన పని లేదు. మీరు నిజంగా ఏ తప్పు చేయకపోయినా మీరు అవమానించబడుతున్నప్పుడు, ఏ తప్పు చేయకపోయినా మీరు నిందించబడుతున్నప్పుడు, ఏ తప్పు చేయకపోయినా మిమ్మల్ని వాళ్ళు దూషిస్తున్నారు అన్న సంగతి మీకు తెలిసినప్పుడు దేవుని బట్టి మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతున్నారని అర్థం. ఎందుకంటే మీరు తప్పు చేసి దెబ్బలు తిన్నారంటే మీరు చేసే తప్పుకు దెబ్బలు అవి. మీరు మాటని మీరు అనిపించుకుంటున్నారంటే మీరు అన్నందుకు అటు నుంచి వచ్చిన రిప్లై అది. అలా కాదు, మీరు అనకుండగానే, మీరు చెయ్యకుండగానే మీ మీద దాడి మీద దాడులు జరిగిపోతున్నాయనంటే అబ్బో, అప్పుడు మీరు ఆనందించాలి. ఇప్పుడు యేసుప్రభుల వారు తిరిగి మాట్లాడలేక కాదు, చెప్పాను కదా, ఆయన దూషించబడ్డాడు, మరలా బదులు ఆయన దూషించలేదు అన్నాడు. ఎందుకు? పరలోకములో ఫలం.